హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ బాస్. ఈరోజు ఎందుకంటే నేను ముందుకు వచ్చానంటే 1990s నుంచి ఇప్పటి వరకు తన క్యాచ్ని ఎవరు పట్టలేరు, అలాంటి ఫీల్డింగ్ ఎవరు చేయలేరు. తన ఫీల్డింగ్తో అలరించిన సౌత్ ఆఫ్రికన్ ఫ్లయింగ్ బర్డ్ జాంటీ రోడ్స్ తనని గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా తను ఎక్కాడు. తనకి ఇచ్చిన బిరుదు ఫ్లయింగ్ బర్డ్. తను సురేష్ రైనాతో ఒక వీడియో చాట్లో మాట్లాడాడు. ఒక ఇంటర్వ్యూలో కూడా సురేష్ రైనాతో కాకుండా వేరే ఇంటర్వ్యూలో కూడా తనని మీ వరల్డ్స్ 5 ఫీల్డర్స్, మీ దృష్టిలో బెస్ట్ 5 ఫీల్డర్స్ చెప్పమంటే తను చెప్పడం జరిగింది. నాకు హర్షల్ గిబ్స్ అంటే చాలా ఇష్టం, తను మంచి ఫీల్డర్. కానీ నాకు అందరికన్నా బాగా ఇష్టమైంది ఇద్దరు. వాళ్ళల్లో ఒకళ్ళు ఏబీ డివిలియర్స్. తను నా కొడుకు లాంటి వాడు. నేను సౌత్ ఆఫ్రికా కోచింగ్ చేస్తున్నప్పుడు కూడా ఫీల్డర్ కోచ్గా ఉన్నప్పుడు తను ఒక వికెట్ కీపర్, బట్ ఒక ఫీల్డర్గా కూడా చాలా బాగా చేస్తాడు. కానీ నేను ఒక పెద్ద ఫ్యాన్ని సురేష్ రైనాకి. తను ప్రతి బాల్ డైవ్ చేస్తాడు, తను డైవ్ బాగా చేస్తాడు, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాడు. తనకి నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు జాంటీ రోడ్స్ ఒక ఇంటర్వ్యూలో. అలాగే సురేష్ రైనాతో ఒకరోజు వీడియో చాట్లో సురేష్ రైనా జాంటీ రోడ్స్ని ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పుడు క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళల్లో నీకు ఎవరు బెస్ట్ ఫీల్డర్ అని అనిపిస్తున్నారంటే, ఇండియన్ క్రికెట్ టీంలో ఇప్పుడున్న బెస్ట్ ఫీల్డర్ నాకు ఇంకెవరో కాదు, రవీంద్ర జడేజా అంటే చాలా ఇష్టం. వరల్డ్లోనే నాకు చాలా ఇష్టం. తను తీసుకునే క్యాచెస్, తన ఫీల్డ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇలా మాట్లాడుతూనే ఒక ఆశ్చర్యార్థకమైన విషయం చెప్పాడు జాంటీ రోడ్స్. అదేంటంటే, సురేష్ రైనా మన ఇద్దరం ఫీల్డింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక బాల్ని బౌండరీ లైన్ దగ్గరికి స్పీడ్గా వెళ్తున్నప్పుడు మనం డైవ్ చేసి కానీ దాని వెనకాల పరిగెట్టి డైవ్ చేసి కానీ ఆపుతాం. కానీ జడేజా అలా కాదు, తను డైవ్ చేసి అక్కడికక్కడే ఆపేస్తాడు. అంటే ఇప్పుడు బాల్ వెనకాల మనం పరిగెడతాం కదా, అలా కాకుండా జడేజా ఆపే టెక్నిక్ నాకు చాలా బాగా నచ్చుతుంది అని జాంటీ రోడ్స్ చెప్పాడు. తను క్యాచెస్ తీసుకునే విధానం, తన ఫీల్డ్లో ఉండే యాక్టివ్ చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైతే బౌండరీ లైన్ దగ్గరికి వెళ్ళి స్పీడ్ బాల్ని మనం దాన్ని చేసి కానీ డైవ్ చేస్తూ డైవ్ చేసి స్లైడ్ కొట్టి ఆపుతాం. కానీ జడేజా ఆపే తీరు చాలా బాగుంటుంది. మనం ఆపి బాల్ని వెంటనే కలెక్ట్ చేసి త్రో చేయలేం నిలబడి, బట్ జడేజా తను ఎప్పుడైతే కలెక్ట్ చేస్తాడో వెంబటే త్రో చేస్తాడు. ఆ టెక్నిక్ నాకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు మనం బాల్ కలెక్ట్ చేసి వెంబటే త్రో చేసి స్టాండ్ నుంచోలేం, కానీ జడేజా అలా కాదు. ఎప్పుడైతే బాల్ కలెక్ట్ చేస్తాడో క్విక్గా త్రో చేస్తాడు, క్విక్గా నిలబడతాడు. అది నాకు చాలా నచ్చుతుంది అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.